పాడారని మీరు ఏం చేస్తున్నారు ఆయన? మీ ఎమ్మెల్యే ఇట్లా పాడైంది, నువ్వు ముఖ్యమంత్రి ఇట్లా పాడైనావు. ఎమ్మెల్యేల కన్నా మార్గనిర్దేశం చేసి ఉంటే ఎక్కడికక్కడ ఉద్యమకారులను ఎమ్మెల్యేలు పట్టించుకోండి, నేను టైం దొరకకపోయినా అని చెప్పుంటే ఇలా ఈ కాదు. ఇప్పుడు ఆ కుటుంబం అయితే ఆయనకి ఎరికే కదా, ముఖ్యమంత్రికి ఆ కుటుంబం ఎరికేనా లేదా? ఎరికే కదా. నువ్వు యూనివర్సిటీ ప్రకటించినావు కదా, నువ్వు మనవరాలకు నువ్వు మెంబర్ ఇస్తా అని కూడా అంటావు కదా. అవన్నీ కూడా వైద్యం అడిగిన రా. నువ్వు ప్రభుత్వం అంటే ప్రతి పౌరుని వైద్యం, ప్రతి శాఖలైన మనవాడు కాదు, అందరికీ వైద్యం అందించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. కానీ సోయి తప్పి మీకేమన్నా ఇంత రోగం అయితే, గత ముఖ్యమంత్రికి ఇంత రోగం అయితే, ఢిల్లీ పంటికి నొప్పి అయితే ఆయన అక్కడి ఢిల్లీకి పోయిండు, లోయ హాస్పిటల్కి పోయి అక్కడ ట్రీట్మెంట్ చేసుకున్నారు. వీళ్ళకి రోగాలు వస్తే, వీళ్ళ ఇంట్లోకి రోగాలకు వస్తే లండన్లో గిన్నెలకు పోలేదా? మీ సోనియా గాంధీకి రోగం వస్తే లండన్లో అమెరికాలో సర్జరీ చేయించుకోలేదా? మరి ఇక్కడ ఉద్యమకారుకు సంబంధించిన కుటుంబానికి జరిగితే అది నీ నోటీసులు ఉన్న కుటుంబం. మా సొంటలో మొత్తుకుంటే అంటే ఎవరి మాటలకు విలువ లేదు. అంటే మనిషి ప్రాణానికి, తెలంగాణ ఉద్యమకారుల ప్రాణం అంటే నీకు అసలు ఏమాత్రం విలువ ఉండదా నీకు? ఇంకా చాలా అంటే చచ్చిపోయిండబ్బా, శవమయ్యి. అరే నాకు ఏం మాట్లాడే అర్థం కాలే అసలు. ఇది ఎక్కడిది? ప్రభుత్వ హత్య, క్లియర్ కట్. రేవంత్ రెడ్డి చేసినటువంటి హత్య ఇది. నా దృష్టిలో నేను చాలా ఘాటుగా ఏంటంటే, నా కళ్ళ ముంగడో గంత పెద్ద మనిషిని కాపాడుకోవాలబ్బా. తెలంగాణ ఆస్తి, తెలంగాణ నిధి అది.